ముందుగా నేను మొట్టమొదటిసారి ఈ చర్చావేదికకు హాజరు కావటం, టీఆర్సీ సెంటర్ చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయంగా ఉంది. వేదకుమార్ గారు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు భవిష్యత్తులో వీలున్నంత వరకు ఎక్కువ చర్చల్లో పాల్గొనడానికి నేను కూడా ప్రయత్నం చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా 129వ మేడే నిన్ననే ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ ఒక అంతర్జాతీయ సంఘీభావాన్ని, అంతర్జాతీయ కార్మిక ఐక్యతని చాటుతూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు, అనేక రూపాల్లో ధర్నాలు జరుగుతున్నటువంటి స్థితిలో మే 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల యొక్క చట్టాల అమలు తీరు ఎలా ఉంది, భవిష్యత్తులో కార్మిక హక్కుల్ని పరిరక్షించుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక అంశాన్ని చర్చనాంశం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మొదటిగా సహజంగానే మేము కార్మిక సంఘాల నాయకులం కాబట్టి మేము మాట్లాడే మాటల్లో, మేము చేసే వాదనలో కార్మికుల యొక్క హక్కుల గురించి బలంగా వాదిస్తాం, కార్మికుల ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడతాం. అదే సందర్భంలో కార్మిక సంఘాల మీద ఉన్నటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్, ఒక దురాభిప్రాయం ఏదైతే ఉందో ఆ దురాభిప్రాయాన్ని పోగొట్టే బాధ్యత కూడా ఈరోజు కార్మిక సంఘాలుగా మా మీద ఉంది. సహజంగానే ఈ సమాజం అంతరాల సమాజం, ఈ సమాజంలో ఆదాయ వ్యత్యాసాలున్నాయి, వర్గాల వ్యత్యాసాలున్నాయి, కులాల వ్యత్యాసాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిదీ ఒక ఉద్యమం రూపంలో జరుగుతున్నప్పుడు, ఒక హక్కు కోసం రోడ్డు మీదకి వస్తున్నప్పుడు అంతకంటే బాగా ఆదాయాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఇది పనికిరాని పని, లేకపోతే ఇది ఉపయోగం లేని అరాచకం అనే పద్ధతిలో ముద్రేస్తుంటారు. లేదు, అంతకంటే చాలా ఆదాయ వ్యత్యాసాలు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైందిరా, వీళ్ళకి ఒక 30,000 వస్తుంటే సరిపోవటం లేదా, వీళ్ళకి ఉద్యోగం ఉంటే సరిపోవటం లేదా, రాని నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటనే పద్ధతిలో ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. అట్లే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా మన భారతదేశమైనా మన తెలంగాణ రాష్ట్రమైనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా 160 మంది ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో పేదలు, గ్రామీణ పేదలు వారంతా పట్టణాల్లో ఉన్న కార్మిక వర్గం కానీ, పరిశ్రమల్లో ఉన్న కార్మిక వర్గం కానీ ఏమన్నా ఉద్యమాలు, హక్కులు, సమ్మెలు ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. వాళ్ళ బాధల్లో నుంచి, వాళ్ళ ఆవేదనలో నుంచి, వాళ్ళ సమస్యలకు పరిష్కారం లేనటువంటి స్థితిలో ఇంకా వీటి పట్ల ఇంకొక ధోరణి కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఒక కార్మికుడు అనగానే గుర్తొచ్చేది శ్రమ, ఈ శ్రమ పట్ల ఒక చులకన భావం ఉంది. అందుకనే మేడే సందర్భంగా ముందుగా కార్మిక సంఘాలుగా మేము చెప్పాలనుకుంటున్నది, నేను సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి ప్రతినిధిగా చెప్పాలనుకుంటున్నది, ముందు అందరం అంగీకరించేది శ్రమే జగత్తుకు మూలం అనేటువంటి దాన్ని మనం గమనంలో తీసుకోవాలి. శ్రమ లేకపోతే మానవ సమాజం మనుగడ లేదు, శ్రమ లేకపోతే మాట లేదు, శ్రమ లేకపోతే ఆట లేదు, శ్రమ లేకపోతే పాట లేదు, శ్రమ లేకపోతే ఉత్పత్తి లేదు, శ్రమ లేకపోతే సంపద లేదు, శ్రమ లేకపోతే సుఖం లేదు. అందుకని అలాంటి కీలకమైనటువంటి శ్రమ పట్ల ఈరోజు ఉన్నటువంటి ఒక చులకన భావం మామూలుగా ఏదైనా గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఈ మధ్యకాలంలో ఒక స్టైల్గా ఏదైనా చిన్న చిన్న సందర్భాల్లో చర్చలు జరుగుతున్నప్పుడు, వాదనలు జరుగుతున్నప్పుడు లేబర్ మాటలు అనే పద్ధతులు అంటున్నారు. లేబర్ మాట అంటే దాని అర్థం ఏంటంటే లేబర్ మాట అంటే ఒక చులకనతోటి చూస్తున్నారు. కానీ ఈరోజు మనందరం గమనంలో తీసుకోవాల్సిందంటే శ్రమ సంపద సృష్టి అయినప్పుడు ఆ సంపద మీద ఆధిపత్యం, ఆ సంపద మీద ఆధిపత్యం ఈరోజు శ్రామికుడికి లేదు. ఆ సంపద మీద ఆధిపత్యం కొద్దిమంది వ్యక్తులకు ఉంది. ఆ కొద్దిమంది వ్యక్తుల దగ్గర సంపద పోగుపడుతుంది. దీనికి కూడా కొన్ని ఆర్థిక సిద్ధాంతాలు వచ్చినాయి. ఆర్థిక సిద్ధాంతాలు అధికారంలో పెడుతున్నారు. కార్మికుడు అనేవాడు శ్రమ చేసుకుంటూ పోవాలి, సంపద సృష్టించుకుంటూ పోవాలి. ఆ సంపద కొద్ది మంది దగ్గర కేంద్రీకృతమైంది. అది కేంద్రీకృతమైన తర్వాత ఒక శిఖరంలోకి వెళ్ళిద్ది. ఆ శిఖరం దగ్గర అది ఆగదు, అది మళ్ళీ ప్రవాహంలాగా కిందికి వస్తుంది. మళ్ళీ అది పేదోడికి సంక్షేమ పథకాల రూపంలో వస్తుంది. కాబట్టి అందుకని శ్రమ చేసేటప్పుడు ఎప్పుడైనా వేతనం గురించి అడగొద్దు, కనీస వేతనం గురించి అడగొద్దు, భద్రత గురించి అడగొద్దు, బోనస్ గురించి అడగొద్దు, 10 గంటల గురించి అడగొద్దు. నువ్వు శ్రమ చేయటమే నీ పని. నువ్వు శ్రమ చేస్తూ పోయిన తర్వాత నీ బావి
నీ భవిష్యత్తు అంతా సంపద నుంచి నీకు చేరిద్ది, అప్పుడు దాకా నీకు ఎదురు చూడమనే వాదనలు సిద్ధాంతాలు కూడా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కూడా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాల పనితీరు లేదా కార్మిక హక్కుల పనితీరు అని చెప్పాల్సి వస్తే అందరూ నమ్ముతారో నమ్మరో కానీ ఈరోజు ప్రభుత్వం యొక్క గణాంకాలు చెబుతున్నాయి, మన కార్మిక శాఖ యొక్క గణాంకాలు చెబుతున్నాయి. ఈరోజు యాజమాన్యం కార్మిక మధ్య వస్తున్నటువంటి వివాదాలు ఏదైతే మనం తగాదా అంటామో, అంటే ఒక పరిశ్రమ యజమానికి ఒక కార్మికుడికి, లేదా ఒక సంస్థ యజమానికి ఒక కార్మికుడికి, ఈ తగాదాలు ఏమిటి అనేది చూస్తే, వాటి స్వభావం చూస్తే 100% తగాదాలు కార్మిక చట్టాలను ఉల్లంఘించడం వల్ల వచ్చేటువంటి తగాదాలు. అంటే కార్మిక చట్టాలను ఉల్లంఘించడం అని అంటే అది ఎవరు ఉల్లంఘిస్తే అంటే యాజమాన్యాలు ఉల్లంఘించాయి. అంతేకాదు అసలు ఈ కార్మిక చట్టాలు చేసింది ఎవరు అని అంటే పార్లమెంట్లు, అసెంబ్లీలు. రాజ్యాంగం కార్మిక చట్టాలు ఆమోదించింది, పార్లమెంట్లో చట్టాలు రూపొందించబడుతున్నాయి. 47 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఈ చట్టాలు అమలు చేయమని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. చట్టాలు ఉల్లంఘించడం యాజమాన్యాలు వంతుగా మారింది. ఇక అల్టిమేట్ గా కార్మిక సంఘాలు వాటిని డిస్ప్యూట్స్ అంటే కంప్లైంట్స్ రూపంలో రైజ్ చేస్తున్నారు. ఆ రైజ్ చేసిన ఆ 90% అంతే ఉంటున్నాయి. అంతేకాదు 20 సంవత్సరాల క్రితం ఈ స్వభావంలో ఇంకొక మార్పు కూడా వచ్చింది. 20 సంవత్సరాల క్రితం కార్మికుడు నాకు వేతనం 2 సంవత్సరాలైనా నాకు సవరించలేదు, ఇంకా నాకు పెంచలేదు అనేటువంటి దానికోసము, లేకపోతే నాకు బోనస్ ఇవ్వలేదు, నాకు బోనస్ ఇవ్వటం లేదు అనే దానికోసం కంప్లైంట్ చేసేవాడు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ పరిస్థితి ఏంటంటే ఈ సరళీకరణ యుగంలో ఇప్పుడు కార్మికులు అడుగుతున్నటువంటి తగాదా బోనస్ను పెంచేయమనో లేకపోతే వేతన సవరణ చేయమనో కంటే అసలు ముందు నన్ను తొలగించకుండా ఉండాలి, నన్ను తొలగించొద్దు అనేటువంటి తగాదాలే 90 ఉంటున్నాయి. అంటే రిట్రెంచ్మెంట్లు, అక్రమంగా తొలగించడం ఈరోజు యథేచ్ఛగా కొనసాగుతున్న స్థితి ఉంది. అందుకని కొత్త తెలంగాణ రాష్ట్రంలో 11 మాసాలు అయిన తర్వాత మొదటి మేడే జరుపుకుంటున్న సందర్భంలో కూడా ఇక్కడ కూడా మనం కూడా తెలంగాణ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక వాదన కూడా రావచ్చు, 11 నెలల్లోనే మౌలికమైన మార్పులు ఉంటాయా? అది మేము కూడా ఎవరూ అభిప్రాయపట్టలేదు. 11 నెలల్లోనే ఆకాశం అంత అరచేతిలోకి వస్తుందని అనే ఆ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ ఈరోజు 11 మాసాల తర్వాత అయినా కూడా తెలంగాణ ప్రాంతంలో కార్మిక చట్టాల అమలు పట్ల ప్రభుత్వం యొక్క అప్రోచ్ ఎలా ఉంది, ఇది అన్నిటికంటే కీలకమైన అంశం. నేను నిన్న మొన్ననే మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిని, నాతో పాటు నా మిత్రులు ఏఐటీసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్ అందరం కలిసి అడిగాం. ఒక్క మాట అడిగాం, రేపు జూన్ 2 రాబోతుంది, జూన్ 2 అపాయింట్మెంట్ డేటు. అంటే మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసింది కూడా జూన్ 2. ఇంకా ఒక నెల రోజులు అయితే జూన్ 2 వస్తుంది. మేము ఇంతవరకు కార్మిక సంఘాలుగా మన ముఖ్యమంత్రి గారికి మేము దర్శనం కాలేదు. మేము ఈరోజు రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలను కలిపి ముఖ్యమంత్రి గారితో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక రంగంలో కార్మికుల పరిస్థితులు కానీ, అసంఘటిత రంగంలో కార్మికుల పరిస్థితులు కానీ ఒక మెమోరాండం ఇవ్వటం కోసం మాకు ఒక అవకాశం కావాలని మేము అందరం కలిసి కామన్ గా సిగ్నేచర్ చేసి అపాయింట్మెంట్ కోసం అడిగితే మాకు ఈ 11 నెలల్లో దొరకలేదు. అదృష్టవశాత్తు మీ ఇనిషియేషన్ తోటైనా, మీ చొరవతోటైనా జూన్ 2 లోపల ఇప్పించాలని మళ్ళీ మేము ఒకసారి ఆఖరి కాదేయపడ్డాం. నా పాయింట్ ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఉపయోగించిన పదం చాలా అందరం కూడా హర్షించాం, దాన్ని వెల్కమ్ కూడా చెప్పాం. ఏమనంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ గా మారి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేటువంటిది గవర్నమెంట్ చెప్పింది. అంటే ప్రభుత్వానికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క పాత్ర, కార్మిక వర్గం యొక్క పాత్ర, సకల జన సమ్మెలో వారు నిర్వహించినటువంటి పాత్ర, ఆ పాత్ర కూడా మిగతా వాళ్ళు చేయలేదని కాదు, కార్మిక వర్గం చేసిన దానికి మిగతా వాళ్ళు చేసిన దానికి ఒక స్వభావంలో తేడా ఉంది. కార్మిక వర్గం యొక్క శక్తి అదే. ఏమిటంటే కార్మిక వర్గానికి ఉండేది అంటే ఏ ఉత్పత్తులైతే కార్మికులు చేస్తారో అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఆ ఉత్పత్తిని స్తంభింపజేసే శక్తి కార్మిక వర్గానికి ఉంది. అదే ఒక రకంగా రైతు కంటే, ఒక వ్యవసాయ కార్మికుడి కంటే సింగరేణి కార్మికుల యొక్క సమ్మె, ఒక ఎలక్ట్రిసిటీ కార్మికుల యొక్క సమ్మె, ఒక ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె, అంటే మొత్తం యావత్ ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేసినటువంటి శక్తి ఆ కార్మిక శక్తానికి ఉంది. అది ఎవరో పెడితేనో బిరుదిస్తేనో లేకపోతే కార్మికులకి నేర్పితే వచ్చింది కాదు, అది కార్మిక వర్గం యొక్క సహజ లక్షణం. అందుకని ఈ ముఖ్యమైనటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో, మన రాష్ట్రంలో కార్మికుల యొక్క సమస్యలు నిజమే మన ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో బాగా బిజీగా ఉన్నారు. మరి సత్యానాదేళ్ల ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఆయన డైరెక్ట్ గా సీఎం ఛాంబర్కి వచ్చాడు. సీఎం ఎక్కడో మీటింగ్ లో ఉంటే అది వదులుకొని సత్యానాదేళ్లతో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫార్మా
మొత్తం ఫార్మాకు సంబంధించినటువంటి అనేక మంది క్యాపిటలిస్టుల్ని, అనేక మంది యాజమాన్యాల్ని మొత్తం రాచకొండ గుట్టల్లో 3 హెలికాప్టర్లు వేసుకొని ఫార్మాసిటీ ఎలా ఉండాలనే దానికోసం వాళ్ళని పరిశీలించారు. మంచిదే, మేము కాదంటే తెలంగాణ ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి అవుతేనే తెలంగాణ అభివృద్ధి. వ్యవసాయ రంగం మీద ఆధారపడటం తగ్గాలి, పారిశ్రామిక రంగం పెరగాలి. ఈ రోజు యువత అంతా కూడా కొలువుల కోసం, ఉద్యోగాల కోసం చాలా ప్రతి సంవత్సరం 1 లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో ఇవాళ మన తెలంగాణ భౌగోళికంగా కూడా చూసిన థర్మల్ పవర్ స్టేషన్లు అవసరం. దాంతోపాటు అగ్రికల్చర్ బేస్డ్గా ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అవసరం. మన కాటను అత్యంత ప్రపంచంలోనే నెంబర్ 1 కాటన్ ప్రొడక్షన్ మన తెలంగాణ ప్రాంతం ఉంది. అందుకని మరి ఈ నేపథ్యంలో మరి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ప్రభుత్వానికి ఉన్నప్పుడు, సింగిల్ విండో పేరుతోటి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి రాయితీలు ఇస్తుందని చెబుతున్నప్పుడు మరి కార్మికులుగా మీరేం చేయాలి? మీ కోరిక ఏంటి? మీ కర్తవ్యం ఏంటి? మీరేం చేయదలుచుకున్నారు? మీరు కూడా ఈ పారిశ్రామిక రంగానికి, నవ తెలంగాణ నిర్మాణానికి మీ బాధ్యత ఏంటనేది మా మీద కూడా పెట్టొచ్చు. తప్పలేదు, ఒక ముఖ్యమంత్రిగా ఆ రకంగా మా సలహాలు సూచనలు తీసుకోవచ్చు. మీరు కూడా ఈ రకమైనటువంటి ఒక ఇంటరాక్షన్ లేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక మొట్టమొదటి లోపంగా మేము గమనించదలుచుకున్నాం. గట్టు మాతో పాటు నిన్నటి దాకా ఒక 50 సంవత్సరాలు మా సంజీవ్ రెడ్డి గారు అన్న అయితే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్న నాయన్ నరసింహారెడ్డి గారు, మొత్తం భారతదేశంలో అన్న సంజయ్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం అందరికంటే పెద్ద వృద్ధుడు కార్మిక నాయకుడు మన నాయన్ నరసింహారెడ్డి గారు. ఆయన కార్మిక శాఖ మంత్రి ఉన్న తర్వాత మా అందరికి ఇంకా ధైర్యం కూడా వచ్చింది. ధైర్యం వచ్చి మేము ఫస్ట్ టైం మేము చెప్పాం, మరి అన్న నీ చేతిలో 2 ఉన్నాయి దండాలు, ఒక చేతిలో హోమ్ మినిస్టర్ ఉంది, రెండో చేతిలో కార్మికం ఉంది. మరి ఏంటంటే ఆయన అందరి ముందు, అన్ని కార్మిక సంఘాల ముందు 1000 మంది ప్రతినిధుల ముందు చెప్పాడు, నా చేతిలో హోమ్ మినిస్టర్ ఉన్నా, నా చేతిలో కార్మిక శాఖ ఉన్నా, ఎక్కడైనా కార్మికుడు హక్కు కోసం రోడ్డు మీదకి వస్తే అక్కడ లాఠీ ఎత్తకుండా ఆ లాఠీని ఆపు చేపించే శక్తి నాకుంది కాబట్టి అది మీకు రక్షణైనా ఉంటుంది తప్ప మీరేమి ఇంకా దురాభిప్రాయం ఉండొద్దు అన్నారు. సహజంగా మేము కూడా సంతోషించాం. ఎందుకంటే సహజంగా ఈరోజు 144 సెక్షన్లు, పోలీస్ 30 యాక్ట్లు, ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శనలు చేయకుండా, ఇండస్ట్రీ దగ్గర ఒక టెంట్ వేసుకోకుండా కూడా జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో మరి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పర్వాలేదు అనుకున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే కార్మికుడు అనే దానికి ఎంత తక్కువ ఉందంటే, మొన్న ఈ మధ్య నల్గొండలో ఉగ్రవాదుల్ని పోలీసులు చంపారు, మన పోలీస్ సోదరులు కూడా చనిపోయారు. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా 24 గంటల్లో అక్కడ ప్రత్యక్షమయ్యారు, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు పోలీస్ సోదరులకి, మేము ఉన్నాం అంటే వెంటనే పట్టుకోవటం అని. అంటే హోమ్ మినిస్టర్ గా తన బాధ్యతని నెరవేర్తించినట్టు. నేనేమంటానంటే ఆ హోమ్ మినిస్టర్ గారే సిరిపూర్ పేపర్ మిల్లో 4000 మంది కార్మికులు ఈ రోజు మొత్తం కూడా 10 నెలల నుంచి రోడ్డు మీద పడి వేతనాలు లేకుండా 5 కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని రైలు కింద పడి చనిపోతే మరి అక్కడ దీనికి భరోసా ఇవ్వాలి ఎవరు ఇవ్వాలా? కార్మికులారా నేనున్నాను, మీరు ఆత్మహత్యల దారి కాదు మీ దారి, ఈ పరిశ్రమను నేను నిలబెడతాను, ఇది నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను, దీనికి ఏ పద్ధతిని అనుసరించి నేను ఓపెన్ చేస్తాను, మీరు ధైర్యంగా ఉండాలని ఒక మాట చెప్పినడానికి ఎందుకు సాధ్యం కావట్లే? అంటే ఇక్కడ ఏమిటి ఈ తేడా అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. ఇక రెండోది, మన తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు అంటే ఎట్లున్నారు ఇది కూడా మనందరికీ అర్థం కావాలి. 6 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. 6 లక్షల మంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. అసలు దక్షిణ భారతదేశంలోనే బొగ్గు గనులు లేవు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనుకున్నాం, ఇప్పుడు తెలంగాణలోనే బొగ్గు గనులు ఉన్నాయి. అంటే ఒక బీడీ ఇండస్ట్రీ ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు, అంతా చిత్తూరు అక్కడక్కడ కొద్దిగానే ఉన్నారు. మన దగ్గర 5-6 జిల్లాల్లోనే 6 లక్షల మంది ఉన్నారు. సింగరేణి బొగ్గని కార్మికులు పర్మనెంట్ ఒక 60,000 మంది, కాంట్రాక్ట్ కార్మికులు ఒక 20,000 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఉదాహరణకి బీడీ కార్మిక చట్టం ఉంది. 2011 సంవత్సరంలో 10వ సంవత్సరంలో మా వేదిక మీద ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల తరఫున 30 రోజుల పాటు సమ్మె జరిగింది. సమ్మె జరిగిన తర్వాత ఏమిటి అని అంటే కనీస వేతనం వాళ్ళకి సవరించాలి అని. అంటే మన రాష్ట్రంలో అన్ని పరిశ్రమల కంటే బీడీ కార్మికుల యొక్క వేతనాలు తక్కువ ఉన్నాయని మన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ట్రైపార్టైట్ కమిటీ చేసింది. శ్రీనివాసులు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి చివరికి జీవో నెంబర్ 41 అని 130 రూపాయలు 1000 బీడీలు చుట్టినందుకని ఒక జీవో ఇచ్చారు. 2011 జూన్ నుంచి అమలు జరగాల. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అభ్యర్థి లో పెట్టింది. అది రకరకాల ఒత్తిడికి లొంగి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు బీడీ కార్మికులకు 1000 రూపాయలు ఇవ్వడం కోసం గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. 1000 రూపాయలు ఇచ్చింది. నిన్న కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు 3,70,000 మందికి నేను 1000 రూపాయలు చొప్పున ఇస్తున్నానని. నేను దీనికి వెల్కమ్ చెబుతున్నాం. 3,70,000 కాదు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇవ్వాలని కూడా కోరుతున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్నది మన అర్థం కావడం కోసం ఏంటంటే బీడీ కార్మికులకి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం కనీస వేతనం ఇస్తే రోజుకు 200 రూపాయలు వస్తాయి 1000 బీడీలు చుట్టినందుకు. ఈ రోజు
ఇప్పుడు కార్మికులకు అమలవుతున్నది 100 రూపాయలు 110 రూపాయలు అమలవుతున్నాయి. అంటే ఒక్కరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు నష్టపోతున్న డబ్బు ఒక్కరోజు 6 కోట్లు, నెలకి 156 కోట్లు, సంవత్సరానికి 1836 కోట్లు, ఒక్క సంవత్సరానికి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి 1836 కోట్లు అంటే 6000 కోట్ల రూపాయలు ఈ రోజు బీడీ కార్మికులు నష్టపోయారు. బీడీ కార్మికులు నష్టపోయారనంటే ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది బీడీ యాజమాన్యాలు ఉన్నాయి, బీడీ షేట్లకు లాభాలు వస్తున్నాయి, కోట్ల రూపాయలు వాళ్ళు పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. మనం పక్కముడి కర్ణాటకతో పోల్చుకున్నా, పక్కముడున్న చెన్నైతో పోల్చుకున్నా మన దగ్గర మినిమం వేజెస్ తక్కువ ఉన్నాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇది ఎవరు చేయాలంటే కార్మిక శాఖ చేయాలా, ప్రభుత్వం క్రియేటివ్ గా క్రియాశీలకంగా ఉండాలి. అందుకని ఒక బీడీ కార్మిక కనీస వేతన చట్టం అమలు చేస్తే వాళ్ళకి ఈ రకంగా లాభం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను. అంటే ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఇండస్ట్రీలో అయినా ఇంకొక ఫ్యాక్టరీలో అయినా మొదట వస్తున్న సమస్య ఏంటంటే మాకు కనీస వేతనం దగ్గరనే ఇప్పుడు యజమానికి కార్మికుడికి వస్తున్న తగాదా లేదు. ఇప్పటికి 20,000 వస్తుంటే 50,000 అడిగితే తగాదా వచ్చిందంటే వాడు ఇవ్వలేదండి, కొద్దిగా ఆలోచించండి అంటే మేము కూడా ఆలోచిస్తాం. కానీ పాయింట్ ఏంటంటే మినిమం వేజ్ అయితే ఎంతైతే ఉంటుందో ఆ మినిమం వేజ్ దగ్గర దానికి బార్గెనింగ్ లేదు. అసలు మినిమం వేజ్ కంటే తక్కువ ఎవరు ఒప్పందం చేయరు. కార్మిక సంఘం చేయకూడదు, లేబర్ డిపార్ట్మెంట్ చేయకూడదు, అసలు అంతకంటే తక్కువ ఉండదు. కానీ ఇప్పుడు ఎక్కడైనా ప్రతి దగ్గర కూడా వస్తున్నది ఏంటంటే మినిమం వేజ్ అమలు జరపమంటే కార్మికులను తొలగిస్తున్నారు. మినిమం వేజ్ అమలు జరపమంటే ఈ పరిశ్రమను మూసేస్తున్నారు. హైదరాబాద్ చెర్లపల్లిలో ఇప్పుడు 3 నెలలు అయింది ఒక పరిశ్రమ మూతపడి. 4 సంవత్సరాల నుంచి ఉంది. అది మన స్పాండిలైటిస్ వచ్చినటువంటి వాళ్ళకి మెడకు పట్టీలు, నడువులకు పట్టీలు తయారు చేసేది. 4 సంవత్సరాల వాళ్ళకి ఈయనండి అందరూ మహిళలే, ఒంటరి మహిళలే, ఎక్కువ మంది భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే రోజు పేపర్లు చదువుతున్నారు, రోజు మీడియాను చూస్తున్నారు, వార్తలు చదువుతున్నారు, యూనియన్లు పెట్టుకునేది అలవాటు అయిపోయింది. వాళ్ళు యూనియన్ పెట్టుకున్నారు. యూనియన్ పెట్టుకున్న మరుక్షణమే వెంటనే వర్కర్లను తొలగించేసి లేడీస్ వర్కర్స్ మీద హరాస్మెంట్ చేస్తే వాళ్ళు కేసు కూడా పెట్టారు. చివరికి వచ్చేసరికి ఇప్పుడు 4 నెలలు అయింది. మన కార్మిక శాఖ మినిస్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, మీరు పరిశ్రమ తెరవకపోతే నేను ఊరుకోనని. అయినా వాళ్ళు కనీసం ఒక ఎండ్రగపోల్ తీసేశారు తప్ప ఈ రోజుకి చేయలే. రెండో లేబర్ కమిషనర్ గారు ఎట్లా ఉంది మన కార్మిక శాఖ అంటే ఇవాళ కార్మిక శాఖ ఎక్కడ కూడా మొత్తం తనిఖీలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాల్లో అసలు ఒక హైదరాబాద్ నగరమే 4 జిల్లాలతో సమానం. హైదరాబాద్ అంటే ఒక ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ కలిపితే హైదరాబాద్ జిల్లా. మొత్తం ఇండస్ట్రీస్ 2000 ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో ఉన్నాయి. నువ్వు మొత్తం ఎక్కడో పోయి ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు హైదరాబాద్ లో కూడా నీ ఈ రోజు తనిఖీలు లేకపోతే ఇక కార్మిక వర్గానికి ఇక లాభం ఎలా జరిగింది అనేది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ఇది ఉంది కార్మిక రంగానికి సంబంధించి. రెండోది ఇందాక మన అధ్యక్షులు వారు చెప్పారు, వేదకుమార్ గారు కూడా చెప్పారు. నిజాం కాలం నుంచే మన సింగరేణి బొగ్గు గనులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. నిజాం కాలంలో ఉన్నాయి, బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, తర్వాత వచ్చిన స్వాతంత్రం తర్వాత కూడా పబ్లిక్ సెక్టర్. మన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్మన్ గా ఉన్నారు సింగరేణి కాలేజీలో. 9వ వేతన ఒప్పందం జరిగింది. 9వ వేతన ఒప్పందంలో మన సంజీవ్ రెడ్డి గారు సెక్రటరీ. మన ఆల్ ఇండియా స్థాయి బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందంలో సిఐటి గానీ, ఐఎన్టీసీ, ఎస్ఎంఎస్ మేమందరం ఒప్పందంలో సంతకాలు చేస్తాం. సింగరేణి సిఎన్ఎండి కూడా సంతకాలు చేస్తాడు. ఏమనంటే అందులో ఒప్పందంలో ఏముందనంటే ఈ రోజు బొగ్గు గనుల్లో కాంట్రాక్ట్ కార్మికులను పెట్టుకోకూడదు, పర్మనెంట్ స్వభావం కలిగినటువంటి పనుల్లో అసలు కాంట్రాక్ట్ కార్మికులు ఎంగేజ్ చేయకూడదు. మైన్స్ లో ఎంగేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ వేతనం ఇవ్వాలనేది ఒక హైపవర్ కమిటీ ఒక వేతనం చేసింది. అంటే 464 రూపాయలు ఇవ్వాలా ఒక కార్మికుడికి ఇవ్వాలని, అన్స్కిల్డ్ కార్మికులు 464 రూపాయలు. ఇది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఇది ఆమోదించిన దాన్ని మన సింగరేణి మేనేజ్మెంట్ అమలు జరపలేదు. ఇప్పుడు సింగరేణి మేనేజ్మెంట్ అమలు జరపకపోతే సింగరేణి మేనేజ్మెంట్ అమలు చేయించాల్సిన బాధ్యత ఎవరిది? 51% షేర్ కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. 51% షేరే కాదు, సింగరేణికి ఈరోజు చైర్మన్ గా అపాయింట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అమలు జరపాలి. సింపుల్ గా ఆర్ఎల్సీ సెంట్రల్ మేనేజ్మెంట్ కి ఒక లెటర్ పంపిస్తే అన్ని కార్మిక సంఘాలు ఆ మినిమం మీద అమలు జరపాలని మేనేజ్మెంట్ కి పంపిస్తే సిఎన్ఎండి ఏం చేస్తారంటే ఒక క్లర్క్ ను పంపిస్తారు అక్కడ ఆన్సర్ చేయడానికి. క్లర్క్ ఏమంటాడంటే ఒక కాగితం పట్టుకొని వస్తాడు. కాగితం పట్టుకొని వచ్చి కాంట్రాక్ట్ కార్మికులు మా సంబంధం లేదంటాడు. మన అక్టోబర్లో దీపావళి బోనస్ వచ్చింది బొగ్గని కార్మికులు దేశంలో. ఆ ఒప్పందంలో మన సిఎన్ఎండి గారు సంతకం చేశారు. ఏమనంటే పర్మనెంట్ ఉద్యోగులకి 40,000,
కాంట్రాక్ట్ కార్మికుడికి 8.33%. అంటే 8.33% అంటే అది మినిమం బోనస్ చట్టం చెబుతుంది. ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకు 40,000 ఇచ్చేశారు. కాంట్రాక్ట్ కార్మికుడికి వచ్చేసరికి 8.33 బోనస్ ఇవ్వటలే. 2006వ సంవత్సరంలో రాష్ట్రపతి ఆమోదించి ప్రభుత్వ రంగ పరిశ్రమలో కానీ ఎక్కడైనా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు కూడా బోనస్ అర్హులే అని దాన్ని రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ చేసిన తర్వాత ఒక ప్రభుత్వ రంగం యజమానిగా ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ లో 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 2007వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు బోనస్ అమలు జరగటం లేదు. అంటే 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. సింగరేణికి 500 కోట్లు 600 కోట్లు లాభాలు వస్తున్నాయి. జనరల్గా బోనస్ అంటే లాభాలు వచ్చినప్పుడు బోనస్ ఇస్తారు, అది ఎప్పుడు 20%, 15%. కానీ మామూలు లాభాలు లేకపోయినా 8.33 ఇవ్వాలి. నేను ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఒక సింగరేణి గురించి చెప్పాను, ఒక బేడీ గురించి చెప్పాను, ఒక ఎలక్ట్రిసిటీ గురించి కూడా. ఎలక్ట్రిసిటీలో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయలే, జూన్ 2 చేశారు. కానీ మే 29, 30 సమ్మె జరిగింది. అంటే కొత్త రాష్ట్రం ఏర్పడగానే, ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే 2 రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు సమ్మె చేశారు. పర్మనెంట్ కార్మికులు చేశారు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేశారు. ఏంటంటే మాకు వేతన సవరణ కావాలని. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఏమన్నారంటే, మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంచి వేతనాలు మీకు ఇస్తామన్నారు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు, సమ్మె చేశారు. ఎలక్ట్రిసిటీ కాబట్టి ఒప్పందం కూడా జరిగింది. ఆ ఒప్పందంలో ఏంటంటే ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి అనేది ఒప్పందం జరిగింది. అందులో పర్మనెంట్ కార్మికులకి ఎంత ఇవ్వాలనేది 27%, అట్లనే కాంట్రాక్ట్ కార్మికులకి 10% అనేది వచ్చింది. ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకి వేతన ఒప్పందం అయిపోయింది, అమలు చేస్తున్నారు. కానీ కాంట్రాక్ట్ కార్మికుడికి ఆ 10% అయ్యారనేది ఇప్పుడు ఈ సంవత్సరం అయినా కూడా ఒక్క పైస కూడా ఇవ్వలేదు. అంటే మొత్తం ఓవరాల్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల యొక్క కనీస వేతనాలు కానీ, బోనస్ కానీ, ఈ సాధారణమైన కోరికలు కూడా ఉల్లంఘించబడుతున్నాయి, యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయి. చౌటప్పల్ ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక ఇండస్ట్రీ, శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీ. 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ నడుపుతున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు డ్రగ్ని. తేరా చిన్నపిరెడ్డి గారు దానికి యజమాని. ఆయన ఎంపీ కూడా పోటీ చేశాడు, ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. కార్మికులంతా స్పాంటేనియస్ గా, ఏ యూనియన్ లేదు అక్కడ 25 ఏళ్ల నుంచి, కార్మికులంతా వేతనాల కోసం స్పాంటేనియస్ గా సమ్మె చేశారు. కార్మిక సంఘాలు జోక్యం చేసుకున్నాయి, సమ్మెని అక్కడ ఆపి. కార్మిక సంఘాలు చేసిన ఒక మంచి పని ఏంటంటే, అది స్పాంటేనియస్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్తుంటే యాజమాన్యంతో మాట్లాడి సమ్మెను ఆపు చేపించి ఒక తాత్కాలిక ఒప్పందం చేసి అందరినీ డ్యూటీకి పంపించింది ఈ కార్మిక సంఘాలు. సహజంగానే కార్మిక సంఘాల యొక్క పాత్ర చూసిన తర్వాత కార్మికుల విశ్వాసం వచ్చి, వీళ్ళు మంచిగానే మాకు ఇన్వాల్వ్ అయ్యారు, కొద్దిగా వేతనాలు పెంచారు, మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది అని ఒక యూనియన్ పెట్టుకున్నారు. యూనియన్ పెట్టుకుంటే ఆ యూనియన్ కాన్స్టిట్యూషనల్ గా వచ్చినటువంటి రైట్ ని వెంటనే మొత్తం ఇన్ఫర్మేషన్ రైట్ ఏదైతే ఉందో ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరు యూనియన్ పెట్టారో ఆ యూనియన్ పెట్టి ఆ కార్మికులను తీసుకొని వాళ్ళని రిట్రైన్ చేసి వాళ్ళని మొత్తం కూడా ఆ రకంగా ఒకరిని ఉత్తరప్రదేశ్ పంపించారు, ముజఫరాబాద్కి, ఒకరిని విశాఖపట్నం పంపించారు. వీళ్ళు ఆ ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టుకుని ముజఫరాబాద్ పోతే ముజఫరాబాద్ లో ఆఫీస్ లేదు, వాళ్ళ యూనిట్ లేదు. విశాఖపట్నం పోతే వాళ్ళ యూనిట్ లేదు. మీరు పంపించిన దగ్గరికి పోతే మాకు యూనిట్ లేదని తిరిగి వస్తే, లేకపోతే అక్కడ ఉన్నాను తప్ప నేను మిమ్మల్ని తీసుకోమని ఇప్పటికి సంవత్సర కాలం నుంచి శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజ్మెంట్ ఆ యాటిట్యూడ్ తోటి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ మీటింగ్లు పెడితే వాళ్ళు రారు. కనీసం ఆయనకు ఒక రైట్ ఉంది. అంటే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ పాల్గొన్నప్పుడు యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేసే రైట్ ఉంది. కానీ ఈ కార్మిక శాఖ ఏమని అడుగుతుందంటే, వచ్చినటువంటి కార్మికుల్ని మేము ఏం చేయాలో మీరు చెప్పండి అంటది. మేమేం చేయాలో మీరు చెప్పండి అంటే, సార్ మమ్మల్ని ఉద్యోగంలో పెట్టించుకోండి, లేదా మా జీతం ఇప్పించాలని వీళ్ళు అడుగుతారు. అడిగితే మేము వాళ్ళని పిలుస్తున్నామయ్యా, రావటం లేదా అనే పద్ధతిలో సమాధానం చెబుతున్నారు. అల్టిమేట్ గా ఈ రోజు కార్మిక శాఖకి తెలంగాణ రాష్ట్రంలో అది ఏ యూనియన్ అయినా సరే ఒక ఫిర్యాదుని, ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోతే అది లేబర్ డిపార్ట్మెంట్ కి ఒక వరం అవుతుంది. అంటే ఇప్పటిదాకా ఒక తెలియనటువంటి ఒక కొత్త విషయం కార్మిక సంఘాలతోటి ఫిర్యాదు రూపంలో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వీళ్ళకి బార్గెనింగ్ వాళ్ళగా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యం ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనియన్లకి ఇదే అనుభవం ఉంది. అందుకనే ఇవాళ మేజర్ గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO కానీ, లేదా భారత రాజ్యాంగం కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ మా ప్రాథమికమైనటువంటి కార్మిక సంఘాలుగా ముందు ఏంటంటే, అసలు ఏదైతే సమిష్టి బేరసారాలాడే హక్కు ఏదైతే ఉందో ఈ హక్కు నిలబడాలా, ఒక యూనియన్ ఫార్మేషన్ చేసుకునే హక్కు నిలబడాలా. అందుకని పాదాలు భూమి మీద నిలబడకపోతే ఏ కత్తి సాము చేయలేరు, లేదా ఇంకొకటి కూడా చేయలేరు. ముందు భూమి మీద పాదాలు నిలబడాలంటే ఆ యూనియన్ ఫామ్ చేసుకునే హక్కుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కల్పించాలి. ఇది కల్పించాలంటే ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ. ఇప్పుడు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీకి మన అసెంబ్లీ చట్టం ఆమోదించబడిందని మన ప్రభుత్వం చెబుతుంది. ఏమిటి ప్రపంచంలోనే అద్భుతమైందనంటే
సింగిల్ విండో తోటి మేము అన్ని పరిశ్రమలకు కూడా 21 రోజులు లేకపోతే 15 రోజుల్లోనే ఇచ్చేస్తాం మెగా ప్లాంట్లు అయితే అంటున్నారు. మేము కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కొత్త ప్లాంట్ త్వరగా వస్తే మంచిదే, వెంటనే ఉత్పత్తి స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదే. కానీ ఆ కొత్త ప్లాంట్ రావడం ఎంతైతే ముఖ్యమో ఆ వచ్చినటువంటి ప్లాంట్ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత పోకుండా కూడా రక్షణ ఉండాలి. లేదు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేసే పద్ధతుల్లో రక్షణ ఉండాలి. లేదు ల్యాండ్ బ్యాంక్ 1,50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తామంటున్నారు, సంతోషమే. ప్రభుత్వం ఇన్ని రకాల సదుపాయాలు కల్పించిన తర్వాత, యాజమాన్యాలకు లాభాలు వస్తున్న తర్వాత ఈ రోజు కార్మిక వర్గానికి ఇవ్వాల్సిన మినిమం కనీసమైనటువంటి విధులు, కనీసమైనటువంటి వేతనాలు ఇవ్వనటువంటి నేపథ్యంలోనే ఈ రోజు తగాదాలు, డిస్ప్యూట్స్ వస్తున్నాయి. అందుకని మేము అనుకుంటున్న అన్ని కార్మిక సంఘాలు స్థూలంగా బై అండ్ లార్జ్, మాకు రాజకీయ అభిప్రాయాలు వేరే రకరకాలు ఉన్నప్పుడు కూడా అందరికీ కొన్ని విషయాల్లో కామన్ అభిప్రాయం ఉంది. ఏమిటి అనంటే ఈ రోజు యాజమాన్యాలు కార్మిక చట్టాలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. పరిశ్రమలు మూసివేతంటే ఒకప్పుడు సమ్మె చేస్తే పరిశ్రమలు మూసివేస్తున్నారు అనే ఒక అపవాదు కార్మిక సంఘాల మీద ఉంది. ఈ రోజు మేము ఎక్కడ మీకు ఒక సిరిపూర్ పేపర్ మిల్లులో ఈ 15 సంవత్సరాల కాలంలో 15 సమ్మెలు జరిగినాయి. కానీ సిరిపూర్ పేపర్ మిల్లులో ఒక్క సమ్మె జరగలేదు. ఒక్క సమ్మె జరగకపోయినా పేపర్ ఇండస్ట్రీ ఈ రోజు మూతపడది. ఆ కార్మికులు ఎవరు గుర్తింపు సంఘం ఉన్నా, ఐఎన్టీసీ గుర్తింపు ఉన్నా, బిఎంఎస్ ఉన్నా, లేకపోతే హెచ్ఎంఎస్ గుర్తింపు సంఘం ఉన్నా ఒక్కరోజు కూడా సమ్మె చేయలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మూతపడది. అంటే దీనికి ఏమిటి కారణం అనంటే వాళ్ళు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల లోన్లు తీసుకొని జర్మనీ నుంచి మిషన్లు తీసుకొచ్చి ఆ మిషన్లు అక్కడ అన్ని అవుట్డేటెడ్ మిషన్లు, ఎక్స్పైరీ అయిన మిషన్లు తీసుకొచ్చి ఇక్కడ ప్రొడక్షన్ పెరగాల, ఉత్పాదకత పెరగాలంటే ఎక్కడ పెరిగింది? ఉత్పాదకత పెరగలేదు. కొత్త మిషన్లు వచ్చిన తర్వాత ఉత్పాదకత పెరగలేదు. ఈ రోజు నష్టాల్లో వచ్చింది, మూసేశారు. మరి దీనికి కారణం ఎవరు అంటే ఈ రోజు దీనికి ప్రభుత్వం యొక్క పాలసీ అన్న కారణం, లేకపోతే వాళ్ళకి ఆ రకమైనటువంటి మేనేజ్మెంట్, మిస్ మేనేజ్మెంట్ తోటైనా ఈ రోజు ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అసలు ఇక అసంఘటిత రంగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను పొద్దున్నే చిక్కడపల్లి అడ్డలో ఒక కార్మికులను అడ్రస్ చేసి వచ్చాను. అడ్రస్ చేసేస్తే ఆదిలక్ష్మి, రాములమ్మ అనే 2 వర్కర్లు, మేము 1.5 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు కట్టాము, గవర్నమెంట్కే కట్టాము, మాకు ఇల్లు ఇస్తామన్నారు, మాకు ఇల్లు ఇవ్వలేదు, మరి మాకు ఇల్లు ఇవ్వరయ్యా అన్నది. ఎవరు ఆ కార్మికురాలంటే వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో, దేశంలో బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు. అందరికీ భూమి కోసం ఒక గవర్నమెంట్ అపార్ట్మెంట్ కట్టినా, అసెంబ్లీ కట్టినా, పార్లమెంట్ కట్టినా ఈ బిల్డింగ్ వర్కర్లే. కానీ ఆ బిల్డింగ్ వర్కర్లు తలదాచుకోవడానికి కనీసం ఒక చిన్న ఇల్లు ఉండకపోతే ఇవాళ హైదరాబాద్ సిటీ అంటే 20 లక్షల మంది అనార్గనైజ్డ్ కార్మికులు ఉన్నారు. ఆటో కానీ, అమాలీలు కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ, ఈ మహబూబ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలంతా వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత అందరూ హైదరాబాద్ లో ఏదో ఒక పని ఎదుర్కొని వస్తున్నటువంటి ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి స్థితి ఉంది. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నిన్న అందరూ మేడే శుభాకాంక్షలు చెప్పారు. మేడే అనగానే అందరికి గుర్తొచ్చేది 8 గంటల పని విధానం. ముఖ్యమంత్రి గారు నిన్న కొన్ని మంచి ప్రామిసులు చేశారు. బిల్డింగ్ వర్కర్ చనిపోతే 5 లక్షలు ఇస్తాను, ఆటో వర్కర్ ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు. మేము అందరూ వెల్కమ్ చెప్పాం. ఎందుకంటే చనిపోయిన కుటుంబం అనాథ అయింది కాబట్టి 5 లక్షలు ఇస్తాయి. కానీ నా పాయింట్ ఏంటంటే చనిపోయిన తర్వాత 5 లక్షలు ఓకే, కానీ బతుకుతున్న టైంలో బతకడం కోసం ఏంటి? బతకడం కోసం మీకు కనీస వేతనం ఇస్తాం. ఈ రోజు మేము అందరం అడుగుతున్నట్టు 15,000 రూపాయలు కనీస వేతనం ఇస్తాం. లేదు, ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ఆమోదించింది 1957లోనే 2200 క్యాలరీల శక్తి కలిగినటువంటి ఆహారం కార్మికుడు తినాలా, అదే కనీస వేతనం. ఇది సిఐటిఓ, ఐఎన్టీసీఓ మేము లెక్కలేసి చెప్పింది కాదు. డాక్టర్ ఆస్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఈ రోజు కనీస వేతనం హైదరాబాద్ లో కొనుక్కోవాలన్నా, ఖమ్మంలో కొనుక్కోవాలన్నా, కరీంనగర్ కొనుక్కోవాలన్నా మినిమం 15,000 రూపాయలు కావాలని మేము అందరం అడుగుతుంటే ఆ 15,000 రూపాయల కనీస వేతనం గురించి నేను మాట్లాడలేదు. లేదు, కార్మికులందరికీ 8 గంటల పని కోసమే మేడే పుట్టింది, మీకు 8 గంటల పని నేను అమలు చేస్తానని మాట్లాడలేదు. ఇవాళ మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగంలో 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. హైదరాబాద్ షాపింగ్ మాల్స్ లో ఉదయం 10ంటికి వచ్చి రాత్రి 10ంటికి పోతున్నారు. హైదరాబాద్ నడిగొడ్డులో 12 గంటలు డ్యూటీ అమలు చేస్తున్నారు. ఓటీ లేదు, అదనపు ఓవర్ టైం ఎలవెన్స్ ఇవ్వటం లేదు. అందుకని ఈ రోజు కార్మిక చట్టాలు ఏదో మామూలుగా దొంగతనాలు జరిగితే ఎక్కడ జరుగుతాయని అంటే 2 గంటలకి 3 గంటలు జరుగుతుంటాయి. 2 గంటలకు 3 గంటలకు అందరూ నిద్రపరిచి ఆరుమరిచి నిద్రపోతారు కాబట్టి ఆ టైంలో దొంగతనం జరుగుతుంటది. కానీ ఈ రోజు కార్మిక వర్గానికి జరుగుతున్న దొంగతనాలు ఈ తెల్లవారుజామునో దారిదోపుడు కాదు, పట్ట పగలు అందరూ చూస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీ ఇది జరుగుతున్నది. ఈ దోపిడీ జరగడం వల్ల ఇది కార్మికుడికి తాత్కాలికంగా నష్టం జరుగుతుంది. నేను ఆఖరి పాయింట్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది కార్మికుడికి నష్టం జరుగుతుంది. కార్మికుడి జీవన ప్రమాణం దెబ్బతింటుంది. కార్మికుడు తాత్కాలికంగా ఇబ్బందులు కూడా గురవుతున్నాడు. కానీ మేము అనుకుంటుంది ఏంటంటే ఇది కార్మికుడికి జరిగే నష్టం కాదు, ఇది సమాజానికి నష్టం జరుగుతుంది. ఎందుకు సమాజానికి నష్టం జరుగుతుందనంటే ఈ దేశంలో కార్మిక వర్గం కనుక వాళ్ళ కొనుగోలు శక్తి లేకపోతే ఇవాళ ఏ మాంద్యం అయితే ప్రపంచాన్ని చుట్టుముడుతుందో ఈ రోజు మన భారతదేశాన్ని కూడా ఈ మాంద్యమే చుట్టుముడుతుంది. ఇప్పటివరకు ఎక్స్పోర్టెడ్ ఎకానమీ అని ప్రతి వస్తువుని ఎగుమతి చేయండి అనే పేరుతోటి ఎగుమతుల కోసం ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇవాళ ఎక్కడైతే యూరోప్, అమెరికా లాంటి దగ్గర మాంద్యం వచ్చి వాళ్ళు ఎవరు ఇంపోర్ట్ చేయడం లేదో వాళ్ళ భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయి.
ఎక్స్పోర్ట్స్ ఆగిపోయిన తర్వాత ఇక డొమెస్టిక్ మార్కెట్ మీద ఆధారపడాలా? డొమెస్టిక్ మార్కెట్ అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మహాకవి గురిజాడ అన్నాడు. అందుకని ఈ దేశంలో మనుషులు తినాలా? అది పేపర్ అయినా వినియోగించాలా, సిమెంట్ అయినా వినియోగించాలా, స్టీల్ అయినా వినియోగించాలా, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని ఈ దేశంలో ప్రజలందరికీ ఉపయోగించగలిగితే, కన్జ్యూమర్ లో వచ్చే ప్రతి ప్రొడక్ట్ ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉపయోగిస్తే ఇప్పుడున్న దానికి డబుల్ రెట్టింపు ఉత్పత్తి జరగాల. అందుకే ప్రజల కొనుగోలు శక్తి ఆర్థిక వ్యవస్థకు అవసరం. ఈ రోజు అసంఘటిత రంగంలో కనీస వేతనాలు ఇవ్వకపోతే ఆర్థిక వ్యవస్థకి నష్టం చేస్తున్నట్టు, సమాజానికి కోసం నష్టం చేస్తున్నట్టు. అందుకనే సుప్రీంకోర్టు ఒకటి వ్యాఖ్యానం చేసింది. ఏమిటంటే సుప్రీంకోర్టు, ఎవరైనా పారిశ్రామిక రంగంలోకి ఎవరైనా రావచ్చు, తప్పులేదు, కానీ కనీస వేతనం కూడా నేను ఇవ్వను అని పారిశ్రామిక రంగంలోకి వచ్చేవాడికి అసలు హక్కు లేదు, వాడు పారిశ్రామిక ప్రాంగణంలో నిలబడకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రోజు మేము గట్టిగా ఎండార్స్ చేస్తున్నది అదే. ఎవరు ఎంత పెట్టుబడితోనైనా రాండి, లేదు ఎన్ని రకాలైనటువంటి బ్రాంచ్లైనా పెట్టండి, కానీ ఇక్కడ కనీస వేతనం ఇవ్వకుండా ఉండటం అంటే మీకు ఆ రైట్ లేదు అని ఈరోజు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ప్రొటెక్షన్ అంటే, రక్షణ అంటే, పరిరక్షణ అంటే గవర్నమెంట్ ప్రొటెక్షన్ గా ఉండాలి. యజమానులకి ప్రొటెక్షన్ ఉండొచ్చు. ఏమిటి యజమానులకి? భూమి ఇవ్వచ్చు, కరెంటు సబ్సిడీ ఇవ్వచ్చు, నీళ్లు ఇవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేయచ్చు, వాళ్ళ రైలు మార్గాలు వేయచ్చు, వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్లు పెట్టచ్చు, ఏం చేయొచ్చు. కానీ అట్ ది సేమ్ టైం అక్కడ వాడు 100 కోట్లైనా 1000 కోట్లైనా వాడు ఉత్పత్తిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ కార్మికుడు శ్రమ లేకపోతే ఆ 1000 కోట్లైనా పిల్లలు పెట్టవు, 100 కోట్లైనా పిల్లలు పెట్టవు. అందుకని ఆ పెట్టుబడిదారుడి యొక్క పెట్టుబడి పిల్లలు పెట్టడానికి, లాభాలు రావడానికి కార్మికుడి శ్రమ కీలకం. కాబట్టి ఆ కార్మికుడి శ్రమని ప్రభుత్వాలు గౌరవించాలి, యాజమాన్యాలు గౌరవించాలి, ఈ సమాజం గౌరవించాలి. అందుకని కార్మిక శక్తి తరఫున ప్రజలు కూడా అండదండలుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ కాగజ్నగర్లో పేపర్ మూతపడితే, ఏటూరు నగరంలో పేపర్ ఇండస్ట్రీ మూతపడితే వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? మొత్తం ఆ ప్రాంతంలో రైతాంగం, ఆ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో అందరూ కూడా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అందుకని మేము అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల అభిప్రాయాలకి, సంప్రదింపులకి ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ముందు కార్మిక సంఘాలతో మాట్లాడాలి. సంజయ్ రెడ్డి గారు, అన్ని అఖిల భారత కార్మిక సంఘాల నాయకులు, ఈ రోజు మోడీ గారు కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చుకోవచ్చు, కానీ మోడీ గారు ఇప్పుడు అఖిల భారత కార్మిక సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో ఒప్పుకుంటుందా లేదా అనే తర్వాత సంగతి, కానీ ముందు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండాలా? ఇది ప్రజాతంత్ర ఉద్యమానికి తెలంగాణ ప్రాంతం నిలయం, అభ్యుదయ శక్తులకి నిలయం, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలంగా ఉన్నాయి. మొదటి నుంచి మనందరం ఇక్కడ డెమోక్రటిక్ వాటిని నిలబెట్టాలని కోరుకున్నాం. కానీ ఈ రోజు కార్మిక సంఘాలతోటి మేము మినిమం ఒక సంప్రదింపులు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ ఎలా అభివృద్ధి అయింది, అట్లే కార్మిక రంగానికి కూడా లాభం ఎలా జరిగింది అనేది కూడా ఈ రోజు ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచించాలనేది కూడా నేను అభిప్రాయపడతాను. అల్టిమేట్ గా తెలంగాణ ప్రాంతంలో కార్మిక శాఖని క్రియాశీలకంగా మార్చాలి. లేబర్ కోర్టులలో ఒక కోర్టు పిటిషన్ పెడితే 20 సంవత్సరాలైనా కూడా జడ్జిమెంట్ రావట్లేదు. అంటే వాయిదాలు పక్కన లేబర్ కోర్టులో జడ్జీలు లేరు. అందుకనే మొత్తం కార్మిక శాఖ ఈ రోజు ఒక రకంగా చెప్పాల్సి వస్తే పెరాలసిస్ అంటాం, పెరాలసిస్ వచ్చినట్టు కార్మిక శాఖ ఉంది. దానికి ధీమత్వం రావాలంటే ఈ రోజు ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎఫెక్టివ్ జోక్యం కానీ అవసరమైంది. అట్లా లేకపోతే అయితే రాబోయే కాలంలో ఏదైతే ఇంత ముందు మన పెద్దలు చెప్పారో, ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కార్మికుడికి ఏమీ తెలియకపోతే తన బాధలకు పరిష్కారం ఏమనుకున్నారంటే, ఆ యంత్రాలను మొత్తం పగలగొడితే, యంత్రాలను ధ్వంసం చేస్తే నాకు ఏమైనా లాభం జరిగిద్దో అని యంత్రాలను ధ్వంసం చేశారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదటి దినాల్లో. కానీ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, కార్మిక చట్టాలు వచ్చినాయి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వచ్చింది, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇవ్వటం, చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ రోజు మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకునే పద్ధతిలో మీతోటి మాట్లాడడం, మీకు యూనియన్ ఉండొద్దు, మీకు ఎవరు ఉండదు, మేము చెప్పింది వినాలంటే మళ్ళీ కార్మికులకు తెలియదు ఆల్టర్నేటివ్, ట్రేడ్ యూనియన్స్ కూడా తెలియదు ఆల్టర్నేటివ్. అందుకనే మళ్ళీ అల్టిమేట్ గా ఏమైందంటే ఇది ఒక అనార్కిజంకి వెళ్ళే ప్రమాదాలు కూడా ఉంటాయి. దీనికి కూడా ఎవరు అకౌంటబిలిటీ, జవాబుదారులు అంటే ప్రభుత్వ యాజమాన్యాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకనే మేము ఎప్పుడు కూడా ఈ దేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కార్మిక సంఘాలన్నీ కూడా బై అండ్ లార్జ్ అందరం ఒక నిర్మాణాత్మకమైన సహకారాన్ని ప్రభుత్వాలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా ఆ వైపున పాజిటివ్ గా ముందుకు వస్తే తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అట్లనే కార్మిక వర్గం యొక్క వెల్ఫేర్ కానీ, లేదా కార్మిక వర్గం యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ సాధ్యమైంది. ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని మేడే అమరవీరుల అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ రోజు వాళ్ళు ప్రాణాలు ఇవ్వచ్చు, కానీ 129 సంవత్సరాల తర్వాత కూడా అన్ని దేశాల్లో వాళ్ళు తలుచుకుంటున్నారంటే వాళ్ళు తమకేమొచ్చిందనే దానికంటే భవిష్యత్ తరాల కోసం వాళ్ళ లక్ష్యంగా 8 గంటల పని విధానం. ఇవాళ మేము వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లో మేము ఉన్నాం సిఐటిగా. అట్లే అంతర్జాతీయ కార్మిక సమాఖ్యల్లో మన సంజయ్ రెడ్డి గారు అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మేము ఇంటర్నేషనల్ గా కూడా ఒక డిమాండ్ పెడతాం, మీకు తెలియాలా?
కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత, యంత్రాలు వచ్చిన తర్వాత, కార్మికుడి యొక్క ఉత్పాదక శక్తి పెరిగిన తర్వాత అసలు 8 గంటల పని విధానాన్ని ఇప్పుడు 6 గంటల పని విధానం కావాలని ప్రపంచంలో ఇవాళ ILO దగ్గర డిమాండ్ ఉంది. 6 గంటల పని విధానం కావాలని. కానీ ఇప్పుడు 6 గంటలు పోయింది, 8 గంటలు పోయింది, 12 గంటలు, 14 గంటలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క గుండె చప్పులను వినాలని, ఈ చర్చా వేదిక కూడా దానికి దోహదపడాలని కోరుతూ సెలవు.